నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. బాలాజీ నగర్ లో నిర్మించిన 560 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అసలు లబ్ధిదారులను వెంటనే ఇళ్లలోకి అనుమతించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా డ్రా నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్నా మౌలిక సదుపాయాల పేరుతో లబ్ధిదారులను ఇళ్లలోకి అనుమతించకపోవడం అన్యాయమని ఆయన విమర్శించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి సౌకర్యాలు వెంటనే పూర్తి చేసి ఇప్పటికే ఎంపికైన అసలు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్లలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కోదాడ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించి డ్రాలో ఎంపికైన అసలు లబ్ధిదారులను ఎలాంటి జాప్యం లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అనుమతించాలని, పేదలకు కేటాయించిన ఇళ్ల విశేషం ప్రభుత్వం తక్షణమే సానుకూల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వాళ్ళని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి వాళ్ళు ఉంటున్నది ఎక్కడ అడ్డం కాదు. మీరు చేసుకోవడానికి నెక్స్ట్ వైరింగ్ అంతా అయిపోయింది సార్. ఒక లైన్ ఒక గంట అయిపోతుంది. ఇంటర్వ్యూ కొద్దిగా చేసుకోవాల్సి ఉంటుంది. అది బెనిఫిట్స్ కూడా చేసుకోవచ్చు. పెద్ద కనెక్షన్లు చేస్తాం. ఇంకా వాటర్ కూడా ఏంటంటే అది కూడా క్లియర్ అయింది సార్. ముందు అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది సార్. చిన్న బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు అక్కడ క్లీనింగ్ కూడా నడుస్తుంది సార్. ఒక 10 మంది మున్సిపాలిటీ పెట్టి అన్ని చుట్టూ అనుకుని మొక్కలే బెల్స్ ఇస్తాయి. అది జేసీబీ పెట్టి కొట్టడానికి అవకాశం లేదు. పైపులు ఉన్నాయి. అది మాన్యువల్ టైం పడుతుంది సార్. 2 రోజులు కొట్టి ఒక 30% అయింది. ఆ సండే కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మేడం గారు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేక రిలీజ్ చేయమని చెప్పేస్తాను చేసేది సార్. అంటే గతంలో ఆల్రెడీ స్క్రీనింగ్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది, కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి మున్సిపాలిటీ మీద రెడీ అయింది. మళ్ళీ అందులో అంటే ఇస్తున్నాం అనే పేరు మీద కొత్త ప్రాసెస్ ఏమైనా చేస్తున్నా ఏం లేదు. కొత్త ప్రాసెస్ ఏం లేదు సార్. దానిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అటువంటి ఉంటే ఓకే ఇచ్చారు. అది 25 కంప్లైంట్ వచ్చారు. ఆ 25 సామాన్య బీద అట్టడుగు వర్గాలని దృష్టిలో పెట్టుకొని ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలంటే వాళ్ళు జీవితాంతం కష్టపడ్డ సాధ్యం కాదు. కాబట్టి 7 లక్షల రూపాయల నిధులను కేటాయించి గ్రామాలలో, పట్టణాలలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక్కడ దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా బాలాజీనగర్, కోదాడును ఆనుకున్న బాలాజీనగర్ 560 ఇళ్లతో సహా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరిగింది. గ్రామాలలో అందరూ కూడా లబ్ధిదారులు ఇళ్లలో ఉంటున్నారు. కేవలం కోదాడులో ఆనుకోనున్న బాలాజీ నగర్లో మేము చివరి క్షణాలలో ఎన్నికలు సమీపించిన దశలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ముందు అలాట్ చేద్దామని చెప్పేసి అలాట్ చేసిన లబ్ధిదారులకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే ఏకైక కారణంతో, నెపంతో ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎవరైనా కొంతమంది మా ఇల్లు అని చెప్పేసి లబ్ధిదారులు పోతే పోలీసు వాళ్ళని పెట్టి అమానుషంగా లాఠీ ఛార్జీలు కూడా చెప్పించారు. మేము రెవెన్యూ అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇది దారుణం. ఒక ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే నెపంతో కాలయాపన చేయడంతో పాటు లబ్ధిదారులని బలవంతంగా ఖాళీ చేపించి ఇళ్లకు పంపించడం అనేది అర్హత కలిగిన వాళ్ళని, లబ్ధిదారులని అందరినీ కూడా ఎంపిక అధికారుల సమక్షంలో, కలెక్టర్ సమక్షంలో అయ్యాల ఉన్న నియమ నిబంధనల ప్రకారం చేసిన తర్వాత కూడా ఈ రకంగా అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి వాళ్ళు చెప్పింది చేయడానికి, వాళ్ళు డబ్బులు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి మీరు పావుగా మారొద్దని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి ఇంకా ఎంతకాలం ఆలస్యం చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు? కేవలం
చొక్కా కుట్టిన తర్వాత బటన్ పెట్టడానికి ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరు మీద మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించడానికి ఇప్పటికీ దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ కారణంతో లక్షల కోట్లు, వేల కోట్లు అభివృద్ధి ప్రదాతలం అని చెప్పుకుంటూ శంకుస్థాపనల పేరు మీద ఒక్క పనికే 4 సార్లు శంకుస్థాపనలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్న టూరిస్టు దంపతులు మరి ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? కాబట్టి వెనువెంటనే ఆ లబ్ధిదారులకి ఇళ్లని కేటాయించాలి. ఉన్నట్టు వాళ్ళు బతకడానికి కూడా సిద్ధం. ప్రభుత్వం చేతనైతే నిధులు కేటాయించి వెనువెంటనే సౌకర్యం, మరుగునీటి సౌకర్యం కానీ, మురికాలువల సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ కలుగజేయాలి. దానికి నిధులు కేటాయించాలి. ఒకవేళ కేటాయించలేని పక్షంలో వెనువెంటనే ఆ లబ్ధిదారులకు ఆ ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి గతంలో కూడా చెప్పినాం. ఈరోజు కూడా మళ్ళీ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మోసం జరుగుతూ ఉంది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లని నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు అన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. కోదాడ నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం, పైలట్ గ్రామం చొప్పున ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో 100కు మించి ఇండ్లు కట్టకుండా 6 మండలాలకి 600 ఇండ్లు కూడా పూర్తి చేయకుండా, పూర్తి చేసిన వాటికి కూడా ఇప్పటికీ బిల్లులు చెల్లింపకుండా, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని స్లాబ్ దశలో ఉన్నాయి, కొన్ని బిల్లులు అయిన తర్వాత, నిర్మాణం అయిన తర్వాత కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ 3 సంవత్సరాలైనా ఇందిరమ్మ ఇళ్లని పంచలేని ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను కూడా ఇవ్వకుండా అడ్డుకాలు పెట్టడం అనేది సబబు కాదు. కాబట్టి వెనువెంటనే అధికారులు జోక్యం చేసుకోవాలి. ఈరోజు ఆర్డీఓ గారు చొరవ తీసుకొని, కలెక్టర్ గారు చొరవ తీసుకొని లబ్ధిదారులకి గతంలో ఏ రకంగానైతే నియమ నిబంధనల ప్రకారం కెమెరాల పర్యవేక్షణలో కేటాయింపులు జరిగినాయో ఆ కేటాయింపులు జరిగిన లబ్ధిదారులకు అందరికి కూడా వెనువెంటనే ఇళ్లని మంజూరు చేసి వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా వాళ్ళని పోవటానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆర్డీఓ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అర్హులైన లబ్ధిదారులను కూడా పోనీయకుండా అడ్డుకాలు గత 2.5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఇక ముందు దీన్ని సహించమని చెప్పేసి పత్రికా విలేకరుల సాక్ష్యంగా ఈరోజు ఆర్డీఓ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెనువెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి పద్మావతి గారు కూడా, ఎందుకంటే వారికి ఈ నియోజకవర్గం మీద మమకారం లేదు, ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చేటోళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉండేటోళ్ళకైతేనేమో ఇక్కడ నియోజకవర్గంలో నా బంధువులు, నా పిల్లలు అనే ఒక మమకారం, ఎన్నికలప్పుడు మాటలకు పరిమితమవుతున్నారు తప్ప అలాట్మెంట్ అప్పుడు అలాట్ చేసిన ఇళ్లను ఇవ్వటానికి కూడా ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకొని మానవతా దృష్టితోని లబ్ధిదారులకు వెనువెంటనే ఇళ్లని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.